ఎండాకాలం వచ్చిందంటే ఆడవాళ్ళకి పచ్చళ్ళ పండుగ మొదలైనట్టే. కానీ ఆ పచ్చడి పెట్టాలంటే ఎంతో టెన్షన్. ఎందుకంటే మనం పెట్టిన దగ్గర నుంచి ఆ పచ్చడి సరిగ్గా వస్తుందా రాదా, వచ్చిన నెల ఉంటుందా ఉండదా అని. కానీ నేనైతే పోయిన సంవత్సరం మా గానుగులో వేసిన నూపప్పు నూనెతో మామిడికాయ పచ్చడి పెట్టానండి. ఈ సంవత్సరం వరకు కూడా సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరలేదు. కావాలంటే ఒక్కసారి మీరు కూడా మా గానుగులో వేసిన నూపప్పు నూనెతో పచ్చడి పెట్టి చూడండి. అసలు ఆ రుచే వేరనమాట. ఇంత స్వచ్ఛంగా తీసిన నూనెతో మనం పచ్చడి పెట్టిన తర్వాత ఆ పచ్చడి రంగు మారడం కానీ రుచి మారడం కానీ అనేది ఉండదు. చాలా మందికి అనుమానం ఉంటుంది, నూపప్పు నూనెతో పచ్చడి పెడితే వేడి చేస్తుందేమో ఆ పచ్చడి తిన్నప్పుడు అని. ఇది చాలా ఔషధ విలువలతో కూడిన నూనె అండి. ఈ నూపప్పు నూనెతో పెట్టిన పచ్చడిని మనం గాని వర్షాకాలం గాని చలికాలం గాని తిన్నామంటే ఆ కాలాల్లో వచ్చే ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. మీకు కానీ ఒకవేళ ఈ నూనె కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి.